మండలం విద్యానగర్లోని ఎంపీకేఆర్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, లేని పక్షంలో అఖిల పక్షాలతో కలిసి ఆందోళన చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల విశ్రాంతి భవనంలో రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంపీకేఆర్ విద్యా సంస్థలు అంటే రాష్ట్రంలోనే బాగా పేరున్న విద్యా సంస్థ. కానీ అక్కడ పనిచేసే చిరుద్యోగులు అనేక సమస్యలతో గత 15 సంవత్సరాల నుంచి కొట్టుమిట్టాడుతున్నట్టు ఈరోజే మాకైతే తెలిసింది. గతంలో అయితే తెలియదు, మాకెవరికి తెలియదు. మరి వాళ్ళ ఆత్మహత్య జీతాలతో మరి అక్కడ పనిచేసి పదవి విరమణ చేసిన వారికి కానీ చనిపోయిన వారికి కానీ నేటికి ఎలాంటి బెనిఫిట్స్ అవ్వలేదని చెప్పి వారు పోరాటం చేస్తున్నారని మరి కాలేజీ యాజమాన్యం గుంటూరు లేబర్ కోర్టు వారు 2020 ఫిబ్రవరి 18వ తేదీ ఇచ్చిన తీర్పుని వెంటనే అమలు చేయాలని, అలాగే వాళ్ళ న్యాయమైన కోరికలన్నింటినీ కోర్టు వారైతే ఏమైతే తీర్పులు ఇచ్చారో మరణించిన వారికి ఆ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడం అయితేనేమి, రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ ఇవ్వడం అయితేనేమి, అలాగే జీతభత్యాలు ప్రభుత్వ చట్టం ప్రకారం వారికి ఇవ్వవలసిన జీతభత్యాలు అయితేనేమి, అలాగే రిటైర్మెంట్ వయసుని 60 సంవత్సరాలకి పెంచే విషయంలో అయితేనేమి, ఈ కోరిక వీటన్నింటినీ కాలేజీ యాజమాన్యం ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముందు ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ చేసే కార్యక్రమాలకు కూడా మా తెలుగుదేశం పార్టీ మరి న్యాయమైన కోరికలకి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. గత 2010 దాకా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ పనిచేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా చక్కరైన పద్ధతిలో జీతభత్యాలు కానీ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చెల్లిస్తూ ఉన్నారు. 2010 నుంచి అది ఎందుకో కానీ మేనేజ్మెంట్ మారినాక వాళ్ళ సమస్యల పైన అనేక అవాంతరాలు కూర్చి మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిని ఆ కాలేజ్ మేనేజ్మెంటు చేపడుతూ వచ్చింది. దానికి కారణం రామ్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకుడు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఆలోచనతోనే ఆయన చేసినటువంటి హరాస్మెంటు అంటే లేబర్ ఆఫీస్ కోర్టు కూడా తీర్పులు ఇచ్చిన, హైకోర్టు తీర్పు ఇచ్చిన కోర్టుని కూడా లెక్క చేయకుండా నాకుండే పలుకుబడితో నేనేమైనా చేస్తానని ఆలోచనతో రామ్ కుమార్ రెడ్డి గారు ఆడ చేస్తున్నటువంటి అవినీతి, కార్మికుల పట్ల వివక్షత ఏఐటీస్గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ నుంచి గత 15 సంవత్సరాలుగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి చాలామంది రిటైర్డ్ కూడా అయినారు. వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా ఆలోచన చేయాలి. అంటే రాజకీయ పలుకుబడి ఉంటే ఏ పని చేసినా చెల్లుబాటు ఆలోచనతో రామ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ విద్య నువ్వు పెట్టుకునేసి దాన్ని వెనకాల రాజకీయ ముసుగుతో కార్మికుల పుట్ట కూడా పద్ధతి చేస్తున్నారు. కోర్టు తీర్పిచ్చిన కోర్టులు తీర్పులు కూడా గౌరవించిన పరిస్థితిలో మేనేజ్మెంట్ ఉంది. మేము గతంలో వెళ్ళి అక్కడ మీటింగ్ వేసాం. వాళ్ళ కాలేజీ ముందర ఊర్లోనే వేసినాక మరుసటి రోజే దాని మేనేజ్మెంట్ ఆయన పేరు జయన్ కుమార్ రెడ్డి చాలా మేధావతనంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అయ్యయ్యో మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టగలిగి కోర్టు 4 తీర్పులు మాకు అనుకూలంగా ఇచ్చింది, 2 తీర్పులు మాత్రం వాళ్ళకి సహకారంగా ఇచ్చింది. కోర్టు నుంచి కానీ మాకు రిజల్ట్ వస్తే డీటెయిల్స్ వస్తే మేము అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడే 10 నిమిషాల ముందు ఫోన్ చేశా, ఏమండి కోర్టు ఏది ఇచ్చిందన్నారు, కోర్టు కాగితాలు దగ్గర ఉన్నాయి, ఆ కాగితాలు చూపిస్తారు, ఆ చర్చ చర్చ కూర్చున్నాం. స్టాఫ్కి అనుకూలంగా తీర్పులు వచ్చినా కూడా అక్కడ యాజమాన్యం కరస్పాండెంట్ మనకందరికీ తెలుసు, ఆయన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. ఆయనకున్న పలుకుబడితో లేదా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో అవన్నీ కూడా తీర్పుల్ని
అధికారులందరూ మేనేజ్ చేసి ఆఖరికి అక్కడ పనిచేసే కార్మికులపై కూడా హత్యా ప్రయత్నాలు, రౌడీలతో కొట్టించడం లాంటి చర్యలు కూడా కూడుకున్నాడు. ఇవంతా కూడా కార్మికులు సహించి న్యాయ పోరాటం జరిపి గుంటూరు కోర్టు, లేబర్ కోర్టు, హైకోర్టు, ఇవి నెల్లూరు జిల్లా కోర్టులు అంతా కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా పోరాటం జరుపుతున్నారు. ఆ పోరాటానికి మద్దతుగా అనేక రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలను కూడా మనం ఆహ్వానించి వారికి మీ యొక్క సంపూర్ణ సహకారం, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు కూడా మీరందరూ కూడా పూర్తిగా మద్దతు ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా సహృదయంతో ఏఐటీయూసీ గూడూరు నియోజకవర్గం కమిటీ సమితి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈ పూట ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. అందుకు మన జిల్లా తిరుపతి జిల్లా ఏఐటీయూసీ నాయకత్వం కామ్రేడ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, కామ్రేడ్ రాధాకృష్ణ గారు కూడా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా హాజరైతున్నారు. అలాగే వివిధ పార్టీల నుంచి ఈ అంతా కూడా ఈ పొలిటికల్ సిస్టమ్ అంతా తెలిసి ఈ కార్మికుల సంఘాలు కూడా ఇతర సంఘాలు నడుపుతున్న పెద్దలు కూడా వచ్చినారు. మీరందరూ కూడా మీరు అమూల్య సహాయాలు, మీ సలహాలు కూడా ఇచ్చి ఈ సభను జయప్రదం చేస్తారని చెప్పి